హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మంచి హెల్దీ రెసిపీ అండి, డైలీ తినవలసిన రెసిపీ కరివేపాకు కారపొడి అండి. ఈ కరివేపాకు కారపొడిని ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కరివేపాకులో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి డైలీ తింటే చాలా మంచిదండి. ఇది కరివేపాకు కారపొడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టిన కరివేపాకును తీసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నువ్వులు, చింతపండు, కల్లుప్పు, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 to 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మీరు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇది వేయించుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. శనగపప్పు వేగిపోయిందండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా తీసుకొని దోరగా వేయించుకోవాలండి. మినపప్పు కూడా వేగిపోయిందండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇవన్నీ వేగిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చిప్పటి మనేంత వరకు వేయించుకోవాలండి. నువ్వులు కూడా వేగిపోయాయండి. వాటిని కూడా ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు కొంచెం ముదురుగా ఉండాలి. అప్పుడే కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ కరివేపాకు వేగడానికి 3 to 4 మినిట్స్ టైం పడుతుందండి. ఈ వేగిపోయిన కరివేపాకుని ఒక సెపరేట్ ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపులన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు, 6 to 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడినంత కల్లుప్పును కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా అవుతుందండి. అందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. ఇలానే మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.